మహారాష్ట్ర రాజకీయం హీటెక్కింది. ఢిల్లీలో సమావేశానికి యూబీటీ ఎంపీలు హాజరు కావాలని విప్ జారీ చేశారు. అయితే 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. శివసేన యూబీటీకి లోక్సభలో 9 మంది ఎంపీలున్నారు. రాజ్యసభలో సంజయ్ రౌత్ ఒక్కరే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిరాయింపు వార్తలతో శివసేన ఢిల్లీలో యూబీటీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. దీనికి పార్టీ ఎంపీలంతా రావాలని విప్ జారీ చేశారు. అయితే సమావేశానికి రౌత్తో పాటు పార్టీ లోక్సభ ఎంపీలైన అరవింద్, అనిల్, రాజ్ బాపు మాత్రమే హాజరయ్యారు. దీంతో గైరాజరైన మిగతా 6 ఎంపీలకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. भाई साहब हेलो सर, देख लेंगे जो आएंगे वो हमारे। సమావేశానికి ఎందుకు రాలేదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎంపీలకు నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఆలోగా వారు స్పందించకపోతే విప్ను ఉల్లంఘించిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరనున్నామని శివసేన యూబీటీ ఎంపీ అరవింద్ సావంత్ వెల్లడించారు. भाई साहब हेलो सर। మహారాష్ట్ర రాజకీయం హీటెక్కింది. ఢిల్లీలో సమావేశానికి యూబీటీ ఎంపీలు హాజరు కావాలని విప్ జారీ చేశారు. అయితే 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీకి చెందిన లోక్సభ ఎంపీలు చీలిపోయారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అసలు శివసేన అదేవిధంగా ఎన్డీఏ కూటమిలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి తమ 6 కూడా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు అఫిలియేటెడ్ గా చేరేందుకు అనుమతించాలంటూ నిన్న లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే విప్ జారీ చేస్తూ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి విడిగా హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా 6 ఎంపీలు హాజరు కాలేదు. మొత్తం 9 మంది ఎంపీలు ఉన్నారు. 3 మాత్రమే హాజరయ్యారు. శివసేన పక్ష అరవింద్ సావంత్ జారీ చేసినటువంటి విప్ను 3 ఉల్లంఘించారు. అయితే ఈ విప్ అన్నది కేవలం పార్లమెంటు లోపల మాత్రమే పనిచేస్తుంది, బయట ఇచ్చే విప్ పనిచేయదని కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఈ రోజు ఈ యొక్క సమావేశానికి రానటువంటి 6 కూడా షోకాజ్ నోటీసు దాఖలు చేసి అందజేయటం, షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ఎందుకు రావాలో కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని కూడా అందులో కోరారు. మరి ఎంతమంది వివరణ ఇస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే దాదాపు శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీలు 6 అయితే శివసేన నేతృత్వంలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు రంగం అయితే సిద్ధమైంది. ఇంకా స్పీకర్ నిర్ణయం ఒకటే ఇక నిర్ణయం పైన ఆధారపడుతుందని చెప్పచ్చు. మొత్తం వివాదం ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లా తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సమావేశానికి 6 ఎంపీలు దూరంగా ఉండటంతో ఇక ఈ 6 కూడా శివసేన షిండే నేతృత్వంలో శివసేనలో చేర్చుకోబోతున్నారని అర్థమవుతుంది. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాల్లో 2022 నాటి శివసేన చీలిక లాంటి మరో పెద్ద చట్టపరమైనటువంటి రాజకీయ యుద్ధం మొదలైందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ये जो आज सदस्य उपस्थित नहीं रहे वो हम समझते हैं पक्षद्रोह है, क्योंकि हमारे पार्टी का पक्षादेश निर्गमित हुआ था, उन सभी को मिला था। उसके बावजूद वो आज यहाँ उपस्थित नहीं रहे, तो आज हमने उनको शोकाज नोटिस जारी करने वाले हैं। शाम तक हर एक को शोकाज नोटिस मिल जाएगी। कितना बार कल से कह रहे हैं अगर चिट्ठी लिखी है तो निर्गत बताओ तो सही है भैया। चिट्ठी अगर आप मुझे समझ में आता, आप जानकारी हमसे लेते हो जो और आपकी उनकी सही बात करते हो, उनसे एक बार पूछो तो सही भाई तुम्हारी चिट्ठी क्या है बताओ। एक हमारी जो है ना
तो हमने जो नोटिस दी, वो हमने जो चिट्ठी लिखी, सार्वजनिक की है। सभी सार्वजनिक कर दिया ना, तो उनका क्यों नहीं करते? तो चोरी छुप